ఇక్కడ 3 సినిమాలు హిట్ తర్వాత రిలాక్స్ అయి ఉంటుంది మైండ్. సో కావాల్సిన వాళ్ళు అడగడం మానేసి ఉంటాం. మేబీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఇది కరెక్ట్ అని. ఒక్క మనిషి విల్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంటే నాకు రాదని కదా, నేను స్టోరీ నేనే చేసుకుంటాను అన్ని. కానీ దే షుడ్ బి ఫ్యూ పర్సన్స్ అరౌండ్ అస్ హు ఆర్ ఫ్రాంక్. అంటే ఒక్కటి ఇది అంత కరెక్ట్ కాదేమోనండి అని ఒక మాట అన్నారనుకోండి, ఏంటండి కరెక్ట్ కాదు అని మనం 3 సక్సెస్లు 4 సక్సెస్లు వరుసగా వచ్చినప్పుడు గబుకుని అంటాం. కానీ అది మనం ఆలోచించగలిగితే, అనేసిన తర్వాత కూడా ఆలోచించగలిగితే ఎందుకని అడుగుతున్నాను. ఒకసారి అటు ఇటు తిరిగి ఆలోచించి మళ్ళీ ఆలోచించగలిగితే అలా సక్సెస్ఫుల్ మళ్ళీ తీసేవనుకుంటున్నాను నేను. వినడం మానేస్తాం ఒకసారి. శత్రువు పోలీసు లాగా తర్వాత అవ్వచ్చు, వరుస ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల తర్వాత అవ్వచ్చు, ఎక్కడో మాట వినడం మానేసి ఉంటాం. అవి పాఠాలు అంచేత. కాదు మానేసి ఉంటాం కాదు, మానేసారా? అది నాకు గుర్తులేదండి. ఇక చేయవలసిన హార్డ్ వర్క్ చేసాం. రాత్రి కూర్చుని మళ్ళీ అదే పేపర్ తీసుకుని రాయడాలు, మళ్ళీ ఆర్డర్ రాయడాలు అన్నీ అంతే. ఆర్డర్ రాయడం వల్ల ఇది చేయడం వల్ల అది కాదండి. వీ నీడ్ ద రైట్ పర్సన్స్ అరౌండ్ అస్. కరెక్ట్. సమ్ పర్సన్స్ 1, 2, 3 ఎనీబడి. లైక్ నా కెరీర్లో నేను దాసనారాయణరావు గారిని చూశానండి ఫస్ట్ టైం. మా నాన్నగారి సినిమా ఎమ్మెల్యే అడ్వోడల్ సినిమా తీసినప్పుడు నేను చూశానండి. గొప్ప మనిషి, 100 సినిమాలు అయిపోయినాయండి అప్పటికి. హీ హ్యాడ్ 8 పీపుల్ అరౌండ్ హిమ్. 8 పీపుల్. ఆయన ఎక్కడో కూర్చుంటే నన్ను కూడా మా నాన్నగారు తీసుకెళ్ళారు. అప్పుడు మరీ లాగులు కాదు కానీ కొంచెం ప్యాంట్లు వేసుకున్న రోజులే. మా నాన్నగారు తీసుకెళ్ళారు, రాయప్రాజ్ గారు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో వీజీపీలో ఎక్కడో డిస్కషన్ జరుగుతుంది. నేను అప్పుడు ఏమి స్టోరీ డిస్కషన్ వెళ్ళినప్పుడు చూడలా. ఆయన ఒక ఐస్ క్రీమ్ క్యాన్ ఒక పెద్దది ఇంతది తీసుకొని తింటున్నారు చక్కగా లుంగి వేసుకొని మధ్యలో కూర్చొని. మిగతా రాజుల గోలులాగా పెద్ద పెద్ద రచయితలు అండి. అంత పెద్ద రచయితలు మీకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి పేర్లు మనం చెప్పాలి. ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు. ఈ సీన్ చెప్పారు ఈయన, నేను ఎక్కడో కూర్చున్నా పక్కన మూలన. అప్పుడు నన్ను ఎవరు కూడా ఎంఎస్ రాజు ఇలా ఉంటాడు ఇలాగ అవుతాడు కూడా ఎవరు తెలియదు. ఇలా కూర్చుంటే అన్నీ కూడా వింటా ఆయన ఏదో చెప్పారు సీను. అన్నీ ఒక్కొక్కరు ఒకటి మాడతారు. ఆయన వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. సరే కాసేపు నిద్రపోయి చెప్తానని నేను వింటున్నా ఇదంతా. ఆ తర్వాత నేను వచ్చి కూర్చున్న తర్వాత ఆయన నిద్రపోయారు, లెగిశారు. మళ్ళీ లెగిసిన తర్వాత వీళ్ళంతా వచ్చారు రూమ్లోకి. వీళ్ళు వచ్చేలోపు నన్ను పిలిచారు. ఏంటి రాయప్రసాద్ గారు అబ్బాయి? అవునండి. ఇందాక అంతా విన్నావు కదా, నువ్వేంటని అడిగారు నన్ను. నేను ఎవరిని? ఆయమే బచ్చా. అవును, ఆయన ముందు బచ్చవే. నాకు చెప్పాలి లేదో తెలీదు, ఏదో చెప్పాలని, ఏదో ప్యాషన్ ఉంది చెప్పాలని నాకు అనిపించింది చెప్పాను నేను. అది తీసుకున్నారో లేదో నాకు తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ ఆస్కింగ్ పీపుల్. దట్ ఈస్ వై అన్ని హిట్లు, 100 సినిమాలు హిట్లు, ఏ సక్సెస్లు అండి. అలా ఉండగలిగిన రోజు ఇవాళ ఒక దర్శకుడు కానీ, ఒక నిర్మాత కానీ, ఒక యాక్టర్ కానీ మన అనుకుందే కరెక్టు అనేది కాకుండా చుట్టూ ఉన్నాడు, మళ్ళీ చుట్టూ ఉన్నాడు కొంతమంది ఒకసారి రాంగ్ చెప్పొచ్చు. అవును, మన కన్విక్షన్ మనకు ఉండాలి. సో దట్ మేక్స్ ఏ మ్యాన్ అప్ అండ్ డౌన్ అనేది. అందుకని నేను మీకు రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాను. అవును, నేను బేసిక్గా నేను అక్కడ ఉన్న కళ్ళు ఎదురుగుండా నేను చూసిన ఎలాగైతే ఇప్పుడు మీరు చెప్పినా కూడా దాసనారాయణ తీసుకున్నారో లేదో మీకు తెలియదు. అలాగే కొన్ని అర్థం కావు, అడగలేము. కోడి రామకృష్ణ గారితో 2 హిట్లు ఇచ్చి మీరు వెంటనే బి గోపాల్ గారికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? స్ట్రీట్ ఫైటర్ అప్పుడు ఆయన ఖాళీ లేరు, ఆయన ఏదో వేరే ఫిల్మ్స్ చేస్తారు ఆయన. నాకు సినిమా అనేది ఆ సంవత్సరం అనేది నెసెసిటీ. ఆయన మా డైరెక్టర్ గారు 6-7 సినిమాలు చేసేవారు. మేబీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్. అలాంటి టైంలో నేను ఇంకో సినిమా చేయాలి, కంపల్సరీగా మా ఆఫీస్కి ఒక సినిమా కావాలి. అప్పుడు అలాంటి టైంలో ఆయనకే చెప్పాను నేను, సార్ మధ్యలో సినిమా చేస్తాను. బాబు చెయ్యి బాబు, ఏంటి భలే అని చెయ్యమ్మా చెయ్యి అదే. బట్ అన్ఫార్చునేట్గా నా గోపాల్ గారు చాలా మంచి ఫ్రెండ్. ఎక్కడో 2 సూపర్ హిట్లు తాలూకు మూడ్లో నేనున్నాను. నేను 2 హిట్లు ఇచ్చాను, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. గోపాల్ గారికి ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ ఉంది ఆయనకి. ఆయన కొన్ని చెప్పి చూశారు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అన్నమాట. ఎక్కడ మనం వినాలి కదా, ఆ 2 సక్సెస్ మూడ్లో ఉన్నాం మనం. అదే చెప్తానండి.
వినాలి అంటున్నానండి. బాగుంది బాగాలేదు రెండు తీసుకోవాలి. బాగాలేదు ఉంటే ఆలోచించాలి, లేదంటే మనమే కరెక్ట్ అని ఒకసారి ఇంట్యూషన్ ఉంటుందండి. వీఆర్ కరెక్ట్ అని ఇంట్యూషన్ ఉంటుంది. అప్పుడు ఎలాగలో ఒప్పించాలి అందరినీ. ఈ 2 థింగ్స్ నేనైతే నేర్చుకున్నాను. అంటే స్ట్రీట్ ఫైటర్ విజయశాంతి గారు కూడా మంచి పీక్లో ఉన్నారు అప్పుడు మీరు చేసినప్పుడు. మీకు బిజినెస్ వర్కౌట్ అవ్వలేదా? స్ట్రీట్ ఫైటర్లో ఏం జరిగింది? స్ట్రీట్ ఫైటర్లో బడ్జెట్ ఎక్కువైంది. ఆ 2 సినిమాల సక్సెస్ వల్ల నేను చాలా ప్యాషనెట్గా ఇంకా ఖర్చు పెట్టాలి, యాక్షన్ పెట్టాలి, ఇది పెట్టాలి, హార్సెస్ పెట్టాలి, గుర్రాలు అవి అట్లా ఖర్చు పెరిగిపోయింది. అంత ఖర్చు అనేది రైటా కాదా అనేది నాకు ఆ రోజు కరెక్ట్గా తెలియలే. ఆ సక్సెస్లో కొట్టేసాను అది. సో అందువల్ల అక్కడ దెబ్బతిన్నాను నేను ఆ సినిమాకి. ప్లస్ సినిమా కూడా ఆడకపోవడం, ఒకసారి మనకి డబ్బులు పోయినా కూడా సినిమా ఆడినప్పుడు ఒక మోరల్ ఇది ఉంటుంది, ఈ సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాం కదా, నెక్స్ట్ సినిమాలో సంపాదించుకుంటాం, ఒక వాల్యూ ఉంటుంది కదా. నాకు ఫ్లాప్ అయింది, డబ్బులు పోయినాయి, రెండు పోయినాయి. కానీ అంటే ఆ సినిమావే అసలు మీకు మొట్టమొదట బేసిక్గా చాలా పెద్ద గుణపాఠం నేర్పిన సినిమా. అదే ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మురుగలయ్య స్టూడియో దగ్గర మీరు ఒక ఇల్లు కొన్నారు, పోలీస్ స్టేషన్ పక్కన. దాన్ని ఈ సినిమా తర్వాతే అమ్మేశారు. ఆ సినిమా తర్వాత అమ్మేశారు. ఇప్పటికే ఆ నెంబర్ కూడా చాలాసార్లు మీకు చెప్పుంటారు, అందుకని మీకు గుర్తు. నాకు ఎక్కువ గుర్తుపెట్టుకోను అలాంటి, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అవి పెట్టుకుని బాధపడుతూ లోపల. మీరు బాధపడితే ఇన్ని సినిమాలు మళ్ళీ వెంటనే మీరు మనసంతా దేవి తీశారు, మళ్ళీ దేవిపుత్రుడు మళ్ళీ దెబ్బ కొట్టినా మళ్ళీ మనసంతా నువ్వేతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందులో మీరు చెప్పిన దాంట్లో గుర్తొచ్చే అంశం ఏంటంటే, ఒకటి నేను సాధారణంగా ఎక్కువ డ్రింక్ తీసుకోను. ఆ ఫెయిల్యూర్లో నేను ఐ సోల్డ్ వన్ హౌస్. నేను బాగా ఇష్టపడి నా వైఫ్ కోసం ఇల్లు చేసుకుని, దాట్ వాజ్ ద ఫస్ట్ హౌస్ ఆఫ్ మీ. నేను అంతకుముందు మీరు న్యూగిరి రోడ్లో నేను ఒక ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ హౌస్ అది. సో ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఎక్కడో ఏదో పార్టీకి వెళ్ళాను. పార్టీలో ఒక ఇద్దరు పెద్ద అగ్రనిర్మాతలు ఇద్దరు ఉన్నారు అక్కడ, పేర్లు చెప్పకూడదు కానీ. వాళ్ళిద్దరూ కూడా సైమల్టేనియస్గా నాతో పాటు వెళ్తున్నారు, ఆ సక్సెస్ దాంట్లో వెళ్తున్నారు. ఇద్దరు గబుకున మందులో ఏదో గబుకున ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఫిల్మ్ లేకపోతే ఇంకోటి ఏదో అనేసారి మాటలు అన్ని చెప్పడం ఎందుకు కానీ మీరు హర్ట్ అయ్యారు. అక్కడేదో హర్ట్ అయిపోయి అక్కడ పక్కన ఉన్న బాటిల్ని అలా ఎత్తి తాకుండా వెళ్ళి ఈ బాటిలే తీసుకుని కారుకి, ఆ టైంలో పోలీసులు పట్టుకోవడం వెళ్ళేవు కదా, విపరీతమైన స్పీడ్గా అక్కడికి ఆ క్లబ్ ఏదో ఉందండి, క్లబ్ నుంచి 18 కిలోమీటర్లు ఎంత ఉంది మా ఇల్లు, వెళ్ళిపోయింది స్పీడ్గా. అప్పుడు రాత్రి 1 గంట కాబట్టి పెద్ద అటు ఇటు వెళ్ళి నేను ఆల్రెడీ అంటే ఇన్సిడెంట్ అందరూ తెలుసు, చాలా పేపర్స్లో కూడా ఇచ్చాను స్టేట్మెంట్. ఇది వెళ్ళి కార్ అయిపోయాను, గేట్ తన్నుతున్నాను, వాచ్మెన్ ఎవడను ఎక్కడ లేతి అని ఫుల్ తాగేది. నేను ఎప్పుడు అంత మరి అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడూ లేదు. అది అన్న మాటలో ఏంటి నా పరిస్థితి ఏంటి అనే దాంట్లో గేట్ కొడుతున్నాను తీయట్లే ఎవరు. అక్కడే ఎదురుగుండా పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ నాకు తెలుసు అతను, సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా అన్నాడు. టక్కని ఒక్కసారి మైండ్ దిమ్మ తిరిగిపోయింది నాకు, మొత్తం మందు దిగిపోయింది. కొట్టే కారు ఉంది, అంబాసిడర్ కారు, దానికి ఆనుకుని నుంచుని ఇలా చూస్తున్నా, పైకి పైన ఉన్న నక్షత్రాలు చూస్తున్నాను. ఆ నక్షత్రాలు చుక్కలు కనపడుతున్నాయి నాకు, కొట్టాలి అని ఒక వర్డ్ అనుకుని కారుకి వెళ్ళిపోయాను. నేను ఏదైతే మళ్ళీ ఇంటికి ఏదో ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యానో అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఏం చేయాలనే దాంట్లో నేను అప్పుడు నా కెరీర్ని మలుపు తిప్పిన ఒక సినిమా తీశాను, మీకు తెలుసు, దేవి అనే సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.